10,000 కట్ట చేతికిచ్చి లెక్క పెట్టమంటే 10 సార్లు లెక్క పెడుతుంటాం కరెక్ట్గా ఉన్నాయా లేవా అని. నడిమిట్లు ఎవరన్నా మందలిచ్చిండ్రంటే లెక్క తప్పినట్టే, మళ్ళీ ఫస్ట్ కాంచి లెక్క పెట్టాలి. ఇక బ్యాంకులు అంటే దినం అలవాటు కాబట్టి దబ్బ లెక్క పెట్టి కట్టలు కడతారు. మిషన్ల మీద మళ్ళీ పరి చెక్కింగ్ చేసుకుంటారు. కానీ 100, 500 ఏ నోటు కానోటు చేతికిస్తే లెక్క పెట్టుడు ఎవ్వరైనా చేస్తారు. కానీ గల్లెలు దులిపిన పైక మెంచుడే అంత అల్కగయ్యే పని కాదు. ఫస్ట్ నాడు 3,15,00,000, రెండో నాడు 2,98,00,000, ఇవాళ ఇంకో 3 కోట్లు. మేడారం గల్లెలు 3 రోజులు ఎంచితే 9 కోట్ల పైకం లెక్క తేలింది. మొత్తం 535 గల్లెలు పెడితే 300కు మీదనే ఎంచిండ్రు 3 రోజులు కలిపి. నిన్నటికి సమ్మక్క తల్లి గల్లెలు ఎంచుడయింది. ఇప్పుడు సారెలమ్మ గద్దెల కాడ పెట్టినే లెక్క పెడుతున్నారు. 100 రూపాయల నోట్లు ఎక్కువ చేసినట్టుగా మేము గమనిస్తున్నాం. ఎన్ని రోజుల సంధి దాచి పెట్టిండ్రో ఇప్పుడు కనబడని రూపాయి 2 రూపాయల నోట్లు సుతా చదివిచ్చిండ్రు. ఇక చెప్పుకోవాల్సింది చిల్లర చిక్కల గురించి. డ్రమ్ముల నిండా చిక్కలే జబ్బలల్ల తెచ్చి ఈడ కుమ్మరిస్తే దేనికది సపరేట్ చేస్తున్నారు. చిన్న 1 రూపీ అని, 2 రూపీస్ అని, 5 రూపీస్ అని, పాతదని కొత్తదని వేరు చేస్తాం. 20 పైసలు కూడా వేసిరు, 5 పైసలు కూడా వేసిరు. వెనకటి జామాన్ల డబ్బులు కూడా వస్తున్నాయి. ఇట్లా సపరేట్ చేసిన చిక్కలు తీసుకొచ్చి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలని ఇట్లా సపరేట్ గా పెట్టిన డ్రమ్ములలో పోస్తున్నారు. మళ్ళా లెక్క పెడతారేమో అనుకునేరు. ఒక కేజీ 1 రూపీ కాయిన్స్ కి 1,000 రూపీస్ అట్లా బ్యాంక్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు వెయిట్ అనేది. దాని ప్రకారంగా మనకి అమౌంట్ మనకి టెంపుల్ పేరు మీద అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. బంగారం, ఎండి కానుకలు కూడా బగ్గనే వస్తున్నాయి. సపరేట్ చేసి గల్లెలలో నింపుతున్నారు. మున్పు 11 కోట్ల ఆందోళన వచ్చింది. ఇక ఈ తాపకైతే లాస్ట్ టైం 11 కోట్ల చిల్లర వచ్చేసింది. ఈసారి ఇంకొక 50 లక్షలు, 1 కోటి రూపాయలు ఎక్కువ వస్తుందని భావిస్తున్నాం. తొలుత 10 రోజులు పడుతుంది అన్నారు కానీ ఇంకో 3 రోజులలోనే గల్లెలు ఎంచుడు ఓడిపిస్తారట. ఫైనల్ గా ఎంత వచ్చింది, భక్తులు ఎంత చదివిచ్చిండ్రో మంగళవారం బుధవారం వరకు తెలిసిపోతుండొచ్చు.